సమాధాన అధిపతి అయిన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ సంఘానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇటువంటి సంతోషం మనకి ఎక్కడన్నా దొరుకుతుందా? ఎంత సంతోషం పొంగి పొర్లింది కదా ఈ సంతోషం. ఈ సంతోషమే 2000 సంవత్సరాల కంటే పూర్వము ఎక్కడ జరిగింది, ఎక్కడ చూసినాం ఈ సంతోషం? మనం బెత్లెహేములో సందడి, పెళ్లి సందడి, జన్మదిన సందడి. ఆ సందడి బెత్లెహేము. ఎటువంటి గ్రామం బెత్లెహేము? పెద్ద ఊర. బెత్లెహేములో మళ్ళీ నజరేతు అనే కుగ్రామము. ఎవరికైనా కుగ్రామంలో సంతోషం ఉంటనే? ఆ కుగ్రామంలో సంతోషం ఉన్నది. ఇదే సందడి, ఇదే సంతోషం. కారణం సైన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, స్మార్టెస్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, స్టైల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అవర్స్ ఈజ్ ద బెస్ట్ స్టైల్. మనమే టోకెన్ ఆఫ్ స్టైల్. మన స్టైల్ ఏంటి? క్రిస్టియన్ స్టైల్ ఏంటి? అంజూర పండ్లు పుడకపోయినా, ద్రాక్ష పండ్లు కాయకపోయినా, సాలలో పోయినా మనము ఏడుస్తామా? సుడిగుండాలు నా హృదయంలో ఉన్నాయి, నా కళ్ళల్లో జలపాతాలు ఉన్నాయి. నా దుఃఖం ఎవ్వరికి చెప్పుకోలేనిది కాదు, కానీ నా సంతోషం వేరే. దుఃఖము, కన్నీళ్ళు, నిరాశ, నిస్పృహ ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినవి. ఇప్పుడు మన నాట్యాలు, మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరం అంతా గంతులు వేసింది చూడు. ఇంకొకరు కూడా గంతులు వేసినారు. ఎవరు? మరియమ్మ ఎలిజబెత్ను చూడడానికి పోయినప్పుడు గర్భంలోని శిశువు గంతులు వేసాను. ఇప్పుడు కూడా మనం గంతులు వేసినాం. మనం నిలబడినా కూడా మన హృదయం గంతులు వేస్తుంది. ప్రతి నిత్యము క్రిస్మసే. 25వ తేదీ డిసెంబర్ కాదు బిడ్డలారా. ఎప్పుడో మన హృదయం అనే కంపులో, మన హృదయం అనే మురికి కూపములో, మన హృదయం అనే దుర్గంధపూరితమైన పశువుల పాట కంటే ఇంకా భయంకరమైన దుర్గంధ బంధురమైన మన హృదయంలో దేవుడు ఎప్పుడో జన్మించినాడు. ఇక్కడ 2 రాజులు చూస్తాం మనం క్రీస్తు జన్మలో. మత్తయి సువార్త. ఇంకా బైబిల్ తీసి చదివేంత టైం కూడా నాకు లేదు. నాకు ఇచ్చింది 20 నిమిషాలే. 20 నిమిషాలలో మనం స్వర్గాన్ని చూడాలా. అదే దేవుని ఉద్దేశం. ఏంటి తెలుసా? 2 రాజులు. ఒక ఆయన భూలోకపు రాజు, ఒక ఆయన పరలోకపు యూదుల రాజు. హేరోదు రాజు యొక్క రాజ్యము భూ సంబంధమైనది, యేసు రాజు యొక్క రాజ్యము పర సంబంధమైనది. అయితే హేరోదు రాజు ఎటువంటి ప్లేస్ లో ఉన్నాడమ్మా? 2 కాంట్రాస్ట్ కింగ్స్ మనం చూస్తున్నాం. హేరోదు మహారాజు, ఆయన బంగారు కిరీటము, మెడలో బంగారు గొలుసులు, కాళ్లకు చేతులకు బంగారు మయమైనటువంటి బంగారు రాజదండము, బంగారు సింహాసనము. ఆయన యొక్క రాజప్రసాదం ఎట్టిదంటే వజ్ర రత్న ఖచ్చితమైనటువంటి మంచాల పైన ఆయన పరుంటాడు. ఆ ప్యాలెస్ ఎంత అద్భుతంగా ఉంటుందో. అయితే అది అశాశ్వతమైన రాజ్యం. యేసయ్య పుట్టింది యూదుల రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు. ఆ ప్రభు పుట్టింది ప్యాలెస్ లో కాదు, పశువుల పాకలు, కుగ్రామములు, మురికిలో, కంపులు. ముక్కు మూసుకుంటాం కదా పశువేషాల దగ్గరికి పోతే. పాల కోసం పోతాం బర్రెలున్న వాళ్ళ దగ్గరికి, ఆవులున్న వాళ్ళ దగ్గరికి. తొందరగా ఎప్పుడెప్పుడు ఎక్కడి నుంచి పోదామా అని మనం ప్రయత్నం చేస్తుంటాం. ఒక్కసారి మన స్వార్థము, మన అసూయ, మన ద్వేషము, మన కలహము, మన కపటము, మన అనుమానము, ఇతరులను అవమానించేటటువంటి చాలా చెడ్డ హృదయము దేవుడికి ఎంత కంపు కొడుతుందో తెలుసా? ఆయన ఎవరు? ఇందాక పాడుకున్నాం, సమాధాన అధిపతి. ఆయన కోరుకునేది సమాధానమే. ఆయన పుట్టింది సమాధానం ఇవ్వడానికి. నీ జీవితంలో రాత్రి వేళ పరీక్ష చేసుకో. సమాధానంగా ఉన్నావా? నిస్వార్థంగా ఉన్నావా? మనలాంటి పాపులను ప్రేమించిన దేవుని మర్చిపోయి ప్రతి ఒక్క మనిషి పేరు పెడతామా? జాగ్రత్త. నీ పాపము నా పాపము దేవుడు కనుక ఎన్నుకుంటే ఈరోజు మనకి సంతోషం ఉండదు. ఈ సంతోషము మన నుంచి ఎవ్వరు తీసేయరు. పాస్టర్ గారు అన్నారు కదా,
ఈ సంతోషమైన వెంటనే ఇంకో సంతోషం కూడా ఉంది. ఈరోజు నవ్వుతూ గంతులేస్తూ ఉన్న సంతోషము, ఉపవాస ప్రార్థన కూడా మనకు సంతోషమే. ఎందుకు ఉపవాస ప్రార్థనలో సంతోషం? యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా ఉపవాస ప్రార్థనలు చేసినాడు. ఎందుకంటే ఈ లోకము సైతాను వశం చేయబడి అంధకార బంధురమైన వశం. చాలా మంది ఉపవాస ప్రార్థన అంటే బిడ్డలకు పెళ్ళిళ్ళు కావడానికో, లేకపోతే ఇల్లు కట్టించుకోవడానికో, ఉద్యోగాల కోసమో ఉపవాస ప్రార్థన చేస్తారు. అఫ్కోర్స్ తప్పు లేదు దాంట్లో. అట్లా కూడా మనం ప్రభువుని సంతోషపెట్టి ఉపవాస ప్రార్థనలో వి కెన్ ప్రీ. నా ఉద్దేశంలో అంటే ఒక్కొక్కరికి ఒక తలంపు కదా, దేవుడు నాకు ఇచ్చిన తలంపు ప్రకారం ఉపవాస ప్రార్థన నేను ఎందుకు ఇష్టపడతానంటే, నా పెదవులు, నా చూపు, నా హృదయం, నా అంతరంగం ప్రభువునకు అర్హురాలుగా ఉండాలన్న ఉద్దేశంతో నేను ఎంత పాపము, ఎంత అవిధేయత, ఎంత అహంకారము, కడుక్కుంటూ ఉంటే కూడా పోనటువంటి ఆ పాపపు మరకలు, ఎంత ఉపవాసం ఉండి ఆయన రక్తాన్ని మన పైన ప్రోక్షించుకుంటే తప్ప ఈ దేహము ఆయనకు ఆలయముగా మలచబడదు. అపవిత్రమైన పెదవులు ప్రభువా, యేసు అని పిలవడానికి నాకు అర్హత కలిగిన పెదవులు, నిన్ను చూచేటటువంటి కనులు, నాకు నిన్ను ధ్యానించే హృదయము, ఈ హృదయము నిండా అసూయ, ద్వేషము, అహంకారం, అబద్ధముతో కూడిన, నా మటుకు నాకు, మిమ్మల్ని గురించి నేను చెప్పట్లేదు, నా మటుకు నాకు ఈ హృదయంలో దేవుడు ఉండాల. అందుకే ఉపవాసముతో నన్ను నేను నలుగొట్టుకొని ఆయన నా మీద కుమ్మరించుకుంటుంటాను, నాలోని ఆహ్వానిస్తాను. కానీ ఉపవాస ప్రార్థన అయిన తరువాత ఆ సంతోషం ఎవ్వరూ మనకి ఇవ్వరు. ఇప్పుడు మనం అనుభవించిన ఈ సంతోషం కూడా ఎవరికి ఇవ్వరు. ప్రపంచంలో పెద్ద ఇళ్లలో ఉన్నవాళ్ళు, ఖరీదైన కార్లలో తిరిగేవాళ్ళు, ఖరీదైన బంగారు నగలు ఆభరణాలు ధరించేవాళ్ళు, పెద్ద ఉద్యోగస్తులు, పదవులు ఉన్నవాళ్ళు, వాళ్ళకు ఎంత బాగున్నారబ్బా, సినిమా యాక్టర్స్ ఎంత బాగున్నారబ్బా, వాళ్ళు ఎంత మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారబ్బా. ఒక్కొక్క సినిమా యాక్టర్ యొక్క జీవితము వ్యధలతో కూడింది. ఈ మధ్యనే ఒక పాపులర్ సినిమా యాక్టర్, హిందీ యాక్టర్, ఆయన పేరు నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, సూసైడ్ చేసి. ఎంత మందికి మనోవేదనలు ఉన్నాయో తెలిసిన? ఆ పై పై అలంకారాలలో సంతోషము లేదు లేదు లేదు. ఇది సంతోషం. ఈ నా సంతోషము, ఈ నా సంతోషము, ఈ మన సంతోషము, ఈ మందిర ఆవరణంలో ఉన్న సంతోషము వేరెక్కడా దొరకదు. ఈ సంతోషం ఎంత సంతోషించడం ఇంతసేపు. ఇది శాశ్వతమా అశాశ్వతమా చెప్పండి? మనము చనిపోయే వరకు, మనం చనిపోయిన తదనంతరము పరలోక రాజ్యం. ఇందాక చెప్పినాం కదా, హేరోదు రాజ్యము అశాశ్వతమైంది. ఒక భూకంపం వస్తే ఆ ప్యాలెస్ అంతా కూలిపోవలసిందే. ప్రభువు పశువుల శాలలో పుట్టిన ఆయన రాజ్యము శాశ్వతమైంది. దావీదునకు సింహాసనమున కూర్చుండక మానడు. ఆయన సింహాసనము, ఆయన రాజ్యము తరతరములుండును. నేను చదివే టైం లేదు, నాకున్నది 20 నిమిషాలే. చాలా నేను నోట్ చేసి పెట్టుకున్నాను, కానీ అవసరం లేదు. శాశ్వతమైన రాజ్యం కోసం మనం ఇక్కడికి వచ్చినాం. ఈ ఆనందము ఇక్కడి నుంచి బయటికి పోతే పోయేదే. మన బిడ్డలందరూ నాట్యం ఆడతారు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. అది ఈ రోజా, ఎల్లుండే, లేకపోతే 25th, లేకపోతే 1st? నో నో నో, ఫరెవర్. ఇట్ ఈస్ ఇటర్నల్. ఈ సంతోషము నీ నుంచి, నా నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. తీసివేయకుండా ఉండడం కోసమే ఉపవాస ప్రార్థన. మనం ఈడున్నామంటే ఇంకొకటి కూడా ఉన్నాడు మన మధ్యలో. మీకు తెలుసో లేదో, పరిశుద్ధాత్మ దేవునితో పాటు వాడు ఉన్నాడు మన మధ్యలో. నా పక్కన ఉన్నాడు, మీ పక్కన ఉన్నాడు. ఓహో, భలే సంతోషంగా రాండి బయటికి, మీకు కథ చేస్తా. ఇంట్లో పెట్ట చూడు చిచ్చు అంటుంటాడు. ఓ అమ్మ, ఇంతసేపు పాటలు పాడి వస్తే ఇంటికి వస్తే ఇదే నాగది, ఇంతే
వాక్యం చెప్పి వస్తే ఇంట్లో ఇదే నా పోరాటం, నీ బతుకుసుడు ఆడు చేసి వచ్చినావు, ఇదే చూడు ఇడిచిపెట్టు దేవుణ్ణి నీ ముఖం కానీ అంటుంటాడు సైతాన్. ఏమన్నాడు బైబిల్లో? సాతానుని ఎదురించుడి వాడు. ఎందుకు నువ్వు వచ్చింది? నీకు తెలుసునా నువ్వు ఎటువంటి మరణం పొందుతావో? అలా పైకి ఎక్కువ చెప్తా. ఈ భూలోకంలో ఉన్న ఈ భూలోకంలో అంతా నాది, భూమి యెహోవాది అని దేవుడు చెప్తుంటే ఆ దేవునికే వాడు అపవాది, వాడి పేరు అందుకే అబద్ధికుడు. ఇదంతా ఎవరు అనుకుంటున్నావు? ఇదంతా నాది. నువ్వు దీనికోసమే కదా వచ్చింది, ఈ మనుషుల కోసమే కదా వచ్చింది. అవసరం లే. ఎటువంటి మరణం నువ్వు పొందబోతావు తెలుసా? చీలలు, ఉమ్మి, అవమానం వద్దు. ఒక్కసారి నా కాళ్ళకు పోకు. వీళ్ళే కదా నీకు కావాల్సింది, అంతా నీకు ఇస్తా. దేవునికి కావాల్సింది అదే, హోదాలా, పదవులా. హేరోదు రాజు అంటా ఉన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? ఎక్కడమ్మా యూదుల రాజు పుట్టింది? నో, నీ హృదయములో, నా హృదయములో. యూదయ బెత్లెహేములోని. యూదయ బెత్లెహేమా, నువ్వెంత మాత్రమును అల్పమైన దానివి కాదు. యాక్చువల్గా అది అల్పమైనది, చాలా అల్పమైనది, చిన్న ఊరది. అంతేకాదు భూమధ్యరేఖ ప్రాంతంలో ఉండేది. భూమధ్యరేఖ ప్రాంతం అంటే హిస్టరీ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. భూమధ్యరేఖ ప్రాంతం ఎట్లుందో తెలిసిన? ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్. ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్, ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్స్ట్రీమ్ కూల్, అతి ఉష్ణోగ్రత, అతి వర్షపాతం. అనకొండలు ఉంటాయి అక్కడ, తెలుసా? అనకొండ లాంటి విషపూరితమైన ప్రదేశం, చిన్న చీకటి. అసలు సన్ రేస్ అనేది అక్కడ చేరుకోవడం చాలా కష్టం. అందుకే అక్కడ ప్రజలు ఎట్లుంటారు తెలిసిన?